తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి అనంతపురం జిల్లాలో ఎంతో మందికి ఎన్నో గ్రామాల్లో కళాకారులను తయారు చేసినటువంటి, నాటకాలు నేర్పించినటువంటి ప్రముఖ హార్మోనిస్టు మన ముందున్నారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం మిమ్మల్ని కలవడము. దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. సార్ ఎందుకు అది సమయం కలిసి రావాలి కదా. మరి పెద్దలు కంబగిరి సార్ గారి ద్వారా ఈరోజు మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం వచ్చింది. అవునండి. మరి మీ గురించి, మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి. తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ అంజనప్పన్న గారికి నమస్కారములు. కళా ప్రేక్షకులకు, రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు నమస్సుమాంజలులు. మా ఊరు పాళ్ళూరు వెంకటంపల్లి, కమ్మదూరు మండలం, అనంతపురం జిల్లా. మా డాడీ వచ్చే సుబ్బన్న, అమ్మ సూరికళమ్మ. మా కులరీత్యా మొత్తం మా తాతల కాలం నుంచి కూడా దీంట్లోనే మేము బ్రతుక్కునేవాళ్ళం. ఈ హార్మోనియం నాటకాలు చెప్పుకుంటూ, బొమ్మలాట్లాడుకుంటూ చేసుకునేవాళ్ళము. అయితే మాకు వచ్చేసి ఇప్పుడు మా గురువుగారు చెప్తాను. మరి ఈ కార్యక్రమాన్ని అవును సార్ ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ఓకే సార్. పాడండి, అట్లే ప్రార్థన చేయండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మఖన్నిశో అనేకదంత భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చాలా సంతోషం సార్. చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అవును సార్. మరి మామూలుగా రైతు కొడుకు రైతు కావాలని కానీ, అవును సార్, లేదంటే టీచర్ కొడుకు టీచర్ కావాలని కానీ ఉండదు. మరి మీరు వృత్తిరీత్యా అది వంశపారంపర్యంగా కళాకారులు అయినప్పటికీ, అవును సార్, ఏదో ఒక చోట ప్రేరణ అనేది ఉంటుంది. దీన్ని నేర్చుకోవాలా, ఇదే మనకు జీవనాధారం అన్నట్లు. మరి ఆ విధంగా మీరు ఈ కళారంగంలోకి వచ్చినారంటారా, లేదంటే మీ తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల నేర్చుకున్నారంటారా, ఎట్లా? మా తల్లిదండ్రుల ప్రోద్బలం వల్లనే వచ్చాను సార్. మా తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల వచ్చినాను. మా కోయిలపాటి నాగేంద్ర కుమార్ పుట్టపర్తి మా బాబాయ్ నన్ను పాలు తాగేది వదులుతానే తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళి చదువు, సంగీతము, వేషాడము అన్నీ నేర్పించినాడు ఆయన. ఒక బాక్స్ అయితే మా డాడీ నేర్పించినాడు. ఆ కులరీతే ఇంక అట్లే కాలం గడుస్తాను సార్. ఓకే ఓకే. అంటే తల్లి పాలు తాగడం మర్చిపోయినప్పటి నుంచే ఈ కళారంగంలోకి మీరు ఎంటర్ అయినారంట? తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి ఆయనే సాగి సంరక్షణ చేసి చదువు, పాడటము, వేషాలు ఆడటము చిన్నప్పటి నుంచి కూడా ఆయనే. మీరు మొట్టమొదట ఎన్నేళ్ళ వయసులో ఈ నాటకం ఆడిచ్చినారు? మొట్టమొదటి తొలి నాటకం సార్? తొలి నాటకం వచ్చేసి 1991. అప్పుడు నాకు 14 ఏళ్ళు సార్. సత్యహరిచంద్ర పూర్తి నాటకం ఆడిచ్చా సార్ నేను. మా ఊర్లో పాళ్ళు 91 సార్. 14 సంవత్సరాల. అవును సార్, 91.
అక్కడ నుంచి ఇంక ఈ ప్రయాణం అట్లే ఎక్కడ నేర్పించినారు తొలి నాటకము? పాళ్ళూరు వెంకటంపల్లి సార్, మా సొంతూరు. మా సొంతూరులో సత్యహరిచంద్ర సార్. ఆమె విజయ్ కుమారి చంద్రమతి. అవును, ఈ మధ్యనే స్వర్గస్థులైన ఆమె చాలా సీనియర్ యాక్టర్. ఆమె నా నాటకానికి ఫస్ట్ చంద్రమతి. ఆమె కమ్మదూరు పుల్లన్న, మంచి క్లారినెట్. తప్లిస్ట్ వచ్చేసి మన ఇగార్లపల్లి రామచంద్ర అని ఒక ఆయన మంచి కళాకారులు, సీనియర్ కళాకారులు వాళ్ళప్పటికి నా నాటకానికి వచ్చి జయప్రదం చేశారు సార్. అప్పుడు అక్కడ నుంచి ఇంకా కాకోకుండా అట్లే కాలం గడుస్తాను. ఇప్పటికి ఎన్ని నాటకాలు నేర్పించింటారు సార్? సార్ నేను వచ్చేసి ఇప్పుడు నాటకాలు నేర్పించడం అంటే 150 నాటకాలు నేర్పించింటా సార్. నేర్పించడం ట్రూపులు వచ్చేసి 200 ట్రూపులు వంచింటా సార్. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి నాటకం ఏది? నాకు బాగా పేరు తెచ్చి నాటకం అయితే హరిశ్చంద్ర సార్. హరిశ్చంద్ర సార్, సత్య హరిశ్చంద్ర. ఇంకా ఏమేమి నాటకాలు నేర్పిస్తారు సార్ మీరు? సార్ నేను సత్య హరిశ్చంద్ర, రాయవారము, 3:30 రోజుము, పద్మవ్యూహము, మళ్ళీ ఇది గయోపాఖ్యానము, రామదిన యుద్ధము, లవకుశ, సుధన్వార్జున యుద్ధము, మయూరధ్వజ, ఇవన్నీ చెప్పాను సార్. చాలా నాటకాలు. మరి అందులో కొన్ని మరుగున పడిపోయినాయి. ఓ సార్, ఇప్పుడు 3:30 వజ్రం అని అంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పినారు. ఎవరు? విఎస్ పెద్ద ఆయన పవన్ వాళ్ళ నాన్నగారు సార్, రవికుమార్, విఎస్ రవికుమార్ గారు వారు కూడా చెప్పారు 3:30 వజ్రం అని చెప్పి. సార్ మరి మీరు ఇంకోటి ఏదో చెప్పినారు ఇప్పుడు. సుధన్వార్జున, సతీ సులోచన, మయూరధ్వజ, ఈ నాటకాలన్నీ చెప్పారు. మాయాబజార్. ఎక్కడ సేకరించినారు సార్ ఈ నాటకాలన్నీ? ఈ నాటకాలన్నీ మాకు మా పెద్దలు బుక్కులన్నీ రాసి ఆల్రెడీగా ఇండ్లలో పెట్టినారు సార్ మాకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంతకుముందు దాన్ని ఒక బొమ్మలాట రీతిగా ఆడేవాళ్ళు, ఆ తోలు బొమ్మలాట రీతిగా ఆడేవాళ్ళు. అవే బుక్కులే ఇప్పుడు నాటకాలకు మేము వాడుకుంటున్నది. చాలా కొన్ని ప్రింట్ తీసుకుంటాము. ఈ పూర్తి నాటకాలన్నీ మొత్తం మా పెద్దలు రాసినవి సార్. అవి ఎత్తు రాసి అన్ని బుక్కులన్నీ పెట్టేసినారు. ఇక్కడ మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన రామదాస్ అని పెద్ద విద్వాన్ మా తాత. ఆయన దగ్గర లేని బుక్ అంటూ లేదు సార్ ఇంతవరకు. మాకు వచ్చేసి 7 మంది మేనమామ గారు. నాకు 7 మంది ఉంటే 7 మంది హార్మోనిస్టులే సార్ మా మేనమామ గారు. ఈ గోవిందరాజులు గారు ఉన్నారే, మా చిన్న తాత. ఆయనకంటే పెద్దోడు రామదాస్. అదే మా తాత. వారే కదా అందరూ చాలా మందికి విద్య నేర్పించినారు. అవును సార్. మరి మా ప్రేక్షకుల కోసం మరిన్ని విషయాలు మాట్లాడుకుని పోయే ముందు ఒక పాటనో ఒక పద్యం వినిపిస్తూ బాగుంటుంది సార్. పద్యం పాడతాను సార్. తమ్ముని కొడుకులు సగపాలమ్మనిది అటులిష్టపడమనేది మీరు ఎవరైనా హార్మోనిస్ట్గా తయారు చేసినారా సార్? సార్ నేనా, మా తమ్ముళ్ళు 2 సార్ హార్మోనిస్టులు. ఏఎస్ రాము,
ఏఎస్ రాము, ఏఎస్ మహేష్. మహేష్ సార్ మీరే తయారు చేసిన? అవును సార్, నేనే తయారు చేశాను. మేము 4 అన్నదమ్ములు అయితే 3 హార్మోనిస్టులు సార్. మరి మీకు బాగా ఆదరణ చూపించి మిమ్మల్ని అక్కున చేర్చుకున్నటువంటి గ్రామం ఏది అంటే ఏది చెప్తారు? ధర్మపురి సంచార జీవనమే చేసేవారు. అవును సార్, రోజుల్లో. అవును సార్. అక్కడ చేర్చిన ఒక గ్రామం అంటే ఇక్కడ ధర్మవరం దగ్గర ధర్మపూర్ ఉంది సార్. ధర్మపూర్లో నాకు చాలా వాళ్ళు ఇంట్లో కొడుకు మాదిరి సాకేశారు నన్ను. దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళు పరిచయం సార్, ఇప్పుడు కాదు. వారి పేరు సార్? ఆ ఇంటి వారి పేరు ఎవరు? ఆ ఇంటి వారంతా వాళ్ళ రాజులు సార్. వాళ్ళు ధర్మపూర్లో వచ్చేసి సూర్యనారాయణ రాజు అని మేనేజ్మెంట్ ఆయన మేనేజ్మెంట్లో దగ్గర దగ్గర సుమారుగా ఒక 10 నాటకాలు ఆడించినారు సార్ అక్కడ. వర్ధంతి నాటకాలు, నేర్చుకున్న నాటకాలు. ఆ ఊరు చాలా బాగా ఆదరించింది సార్. మరి ఆ గ్రామస్తులకు కూడా మా తేనె తెలుగు ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ ఛానల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు. మీలాంటి వారి ఆదరాభిమానాలు ఉండటం వల్లనే ఈరోజు ఎంతోమందికి విద్యను దారిపోసేటటువంటి ఉత్సాహం, ఉత్సుకత అనేటువంటిది వాళ్ళలో ఉంది. మరి మీ పేరు ఈరోజు చెప్పుకుంటున్నారంటే అన్నం పెట్టిన వాళ్ళని మరవకూడదు అనేటువంటి ఇదే కదా? అంతే కదా సార్. చాలా సంతోషం సార్. మరి మీరు మొట్టమొదట నేర్పించినటువంటిది హరిశ్చంద్ర? అవును సార్, సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర నుంచి ఒక మంచి ఆనిముత్యం లాంటి పద్యాన్ని. గనుగ బదురంగు కన్నీటి, గనుగ బదురంగు కన్నీటి కాల్మతోడా సతి నడచుచోందే. చాలా అద్భుతంగా పాడినారు సార్. మామూలుగా సార్ ఒకే రకమైనటువంటి మోసవాన పద్ధతిలో పాడుతుంటారు, వాయిస్తుంటారు. అవును సార్. మీరు పాడేటువంటి ఈ పద్ధతి కొంచెం భిన్నంగా ఉంది. మరి ఎవరి బాణి పట్టుకొని పాడుతుంటారు మామూలుగా? ఈ బాణి అంటే మా బాబాయ్ పద్యాలు బాగా సెట్ చేస్తాడు సార్. ఎవరు? కోయిలపాటి కాంపోజ్ అంటే భయంకరంగా చేస్తాడు సార్ ఆయన. ఇప్పుడు మా వాడు మా తొగాడు పాడేటివన్నీ కూడా మా 3/4% ఆయన కాంపోజ్ చేశారు. ఆయన ఇంతకు ముందంతా హరిశ్చంద్ర కానీ, కాట్సీన్, వారణాసి కానీ చాలా పద్యాలు ఆయన సెట్ చేసినట్టున్నాయి సార్. చాలా కోయిలపాటి సార్ వారి కంపోజింగ్. వారి కంపోజింగ్ సార్ మేము పాడేది. చాలా అద్భుతమైనటువంటి కంపోజింగ్, చాలా బాగుంది సార్. అవును సార్. చాలామంది నేటి ప్రముఖ కళాకారులకందరికీ కూడా అవును సార్ హార్మోనియం వాయిస్తున్నారని మాకు తెలుసు. అవును సార్. ఎవరెవరికి హార్మోనియం వాయిస్తున్నారు నాటకాలు అన్నప్పుడు, సంగీత దర్శకత్వం? సార్ నేను నాటకాలు వాయించడానికి కారణం ఏమంటే, ముందు మామూలుగా నేను
పల్లెల్లో నాటకాలు చెప్పుకుంటూ ఏదో కడపాతం చేసుకుంటూ ఉండేవాడిని. నన్ను ముందుకు తీసుకురావడం అంటే ఫస్ట్ నాటకాలు వాంచేటట్లు చేయడం అంటే విఎస్ ఉమాపతి అని మా మామ చనిపోయాన. ఇంకా అక్కడి నుంచి మా తాత గోవిందప్ప, మా పెద్ద పూసిపాటి, విఎస్ మాధవ, ఉమాపతి, వీళ్ళందరికీ ట్రూపులు వాల్చుకుంటూ ఇట్లా కాలం గడుపుకుంటూ ఇప్పుడు మొన్న ఒక నాటకం వచ్చాను సీను గారికి. అంతే నర్సీపట్నం సీను గారు. మన కళ్యాణరావు డేట్ వచ్చాను సార్ పోయిన సంవత్సరం. చాలా మందికి వంచాను సార్. రమణకు వంచాను, తిరుపతి నాయకు వంచాను, కదిరప్పకు వంచాను. నేను వంచుకున్న కళాకారులు అయితే అనంతపురంలో ఎవరు లేరు. ప్రముఖ పేరు మంచి కళాకారులు కూడా, లేడీస్ కూడా ప్రతి ఒక్కరికి వంచాను సార్ నేను. సీనియర్ కళాకారులు వనజమ్మ కానీ, మన విజయ్ కుమార్ అక్క కానీ, ఇంకా మా విజయ్ శారద కానీ, మరియు వచ్చేసి ఈ మా అనితమ్మ కానీ అందరికీ వాంచేస్తారు. ఈనాడు నేను పోవట్లేదు నాటకాలకంటే. విఎస్ పవన్ అనే అబ్బాయికి కూడా మీరే వాంచినట్లు నేను ఒకసారి నాటకంలో చూసినాను. అవును సార్, వంచాను నాటకాలకు. ఆ అబ్బాయికి కూడా సుమారు 10 నాటకాల వరకు వంచాను సార్ అబ్బాయికి. చాలా సంతోషం సార్. మరి ఈ కొంచెం వేడిగా ఉన్నటువంటి సమయంలో సార్ చల్లబరిచేటటువంటి ఒక మంచి పాటను కూడా పాడితే బాగుంటుంది. పాట పాడతాం. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని తప్పింపజేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి పూసు నేర్పితే, చేయి పట్టి నడక నేర్పితే, పలుగు తీసి పారిపోతే, చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టినే కంపింపజేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. బొట్టు పెట్టి పూజ చేసి, గడ్డి మేసి పాలు తాగి, వయసు ముదిరి పట్టిపోతే కోబు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి, గడ్డి మేపి పాలు తాగి, వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే, చెట్టు పెరిగి పళ్ళు పోసితే, తిన్న తీపి మలసిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో,
మాటలు లేనటువంటి ఆ, ఈ మీ పాటను నిజంగా మేము ఎంతగానో ఆనందించాం సార్. అవును సార్. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు చూడనటువంటి కొడుకులు ఉన్నారు. అవును సార్. పక్క ఇంట్లోనే తల్లిదండ్రులు ఉంటారు. అవునవును సార్. వాళ్ళేమో పిండి వంటలు చేసుకుంటారు. ఆ వంట తిను ఈ వంట తిను అంటారు. పక్కన తల్లి ఆ అరుగు మీదనో కూర్చోంటేనో తండ్రి అరుగు మీదనో కూర్చోంటే పెడదాం తాత తాతకి ఇచ్చిరాపో అవ్వకి ఇచ్చిరాపో అని చెప్పేటటువంటి పిల్లలు లేరు, కొడుకు లేరు సార్. దాంట్లో మహానుభావుడు దాసరి నారాయణరావు గారు. అవును సార్. దాసరి నారాయణరావు గారు అమ్మ రాజీనామా అనేటువంటి సినిమాలో రాసినటువంటి పాట చాలా గొప్ప పాట సార్. నిజంగా మీకు కళాభివందనాలు సార్. సూపర్ 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 సార్. ఇంతవరకు కళాభిషేకంలో ఎవరు ఇట్లాంటి పాటను పాడినటువంటి సందర్భం లేదు సార్. మీరు రావడం మేము పాడడం చాలా సార్. నాకైతే అంత ఆనందం సార్. సార్ సూపర్ సార్, సూపర్ సార్. నేను పొద్దున ఏదో అనుకున్నాను ఇట్లే తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఒక 2 లైన్లు రాసి పెట్టుకున్నాను మొబైల్లో. దీన్ని ఇట్లాంటి పాటను ఒకటి తయారు చేసి బాహ్య ప్రపంచంలోకి వదలాలా, కొంతమంది కన్నా మార్పు వస్తుందని ఉన్నటువంటి ఉద్దేశంతో. మరి చాలా గొప్పది. అభ్యుదయ భావాలంటే ఇవే. అవును సార్. కన్న తల్లిదండ్రులు ఆ చెట్టు కాయలు ఇస్తుంది, ఇస్తుంది, అన్నిటినీ ఇస్తుంది. లాస్ట్కు దాన్ని చంపేసి ఇది చేసేస్తాం. అట్లాంటి వాళ్ళే కదా తల్లిదండ్రులు అనేటువంటి. ఆవు పాలు ఇస్తుంది, గడ్డి వేస్తాం, పాలు ఇస్తుంది, దాని పాలు పిండుకొని తాగుతాం, బాగా తాగి రకరకాల వెన్న అన్ని పదార్థాలు తింటాం. తర్వాత అది ఒట్టిపోతే మాత్రమే తప్పిపోయి సంతల్లో అమ్మేస్తాము, దాన్ని ఒక కషాయానికి అమ్మేస్తాము అనేటువంటిది. తల్లిదండ్రులు కూడా ఇట్లా చేస్తున్నారు రా అనేటువంటి భావం నిజంగా చాలా గ్రేట్ సార్. రెండింటికి భావన సార్. అవును సార్. అంటే పెట్టి పోషించేంత వరకే తల్లిదండ్రులు. వాళ్ళకు శరీరం సహకరించక వాళ్ళ పరిస్థితులు బాగలేక నీకు పెట్టకపోతే నువ్వు వేస్ట్ గాడు అని చెప్పి ముద్ర వేస్తున్నటువంటి ఇట్లాంటి కొడుకులు ఉన్నటువంటి ఈ లోకానికి మంచి మెసేజ్తో ఆ మహానుభావుడు రాసిన మరుగున పడిపోకుండా మీ గాత్రం ద్వారా బయటకు తీసుకొచ్చినారు. చాలా సంతోషం సార్. మరి ఎంత ఆనందం అంటే ఇది కదా సార్. మనం ఊరికే నాటకాలు పాడుతున్నాం, పద్యాలు పాడుతున్నామంటే కాదు, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి సార్. ఆ మెసేజ్ లేని నాటకాలు ఎన్ని ఆడితే ఏం ఉపయోగం సార్. చాలా ఆనందదాయకం నాకు నిజంగా. అంటే గ్రేట్. మీకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువ సార్. 100,000,000 వందనాలు. మరి మీకు పిల్లలు సార్? నాకు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్. అబ్బాయి వచ్చి మూగోడు, పాప బాగుంది. అబ్బాయి డిగ్రీ బీకామ్ అయిపోయింది, ఆయనకు మ్యారేజ్ అయిపోయింది, ఆయనకు కొడుకు సార్. కూతురికి వచ్చేసి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, కొడుకు ఆయనకు. సరే సరే. మరి ఈ కళారంగంలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయి? మీరు చిన్నప్పటి నాటకాలకి సార్ ఇప్పుడు ఉన్నటువంటి నాటకాలకి తేడా ఏంటి? కళాకారులు బ్రతకాలంటే, కళాకారులు ఈ కళలను ప్రదర్శించాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోపాలు ఏంటివి? ఎలా సవరించుకోవాలి? లోపాలు ఏమంటే సార్, ఇప్పుడు లోపాలు ఏమంటే ప్రతి ఒక్క ట్రూప్లో, ప్రతి ఒక్క హార్మోనిస్ట్, ప్రతి ఒక్క నాటకంలో, ప్రతి ఒక్క వ్యవహారంలో ఏదైనా కానీ ఎంత మంచి కళాకారుడు, మంచి హార్మోనిస్ట్ అయినా కూడా అవతల వాడిని కించపరచాలంటే వాల్యూ పెంచడం. ఏది మైక్ వాల్యూ పెంచడం, వాడిని వాడిని తగ్గించేయడం, దాని మీద తగ్గించాలంటే అంటే సరిసాటి హార్మోనిస్టే ఆయన కూడా. పక్కన ఉండేవాడు కూడా సరిసాటి హార్మోనిస్ట్ అనుకో, ఇద్దరు సరిసమానమే ఉంటారు అనుకో. పెంచడము, దాన్ని తగ్గించేయడము, ఇది ఈ రాజకీయాలు కొంచెం చాలా ఎక్కువైపోయాయి. అందులో ఈ ఆదరణ తగ్గిపోయింది సార్ కొంచెం. పల్లెల్లో చాలా ఇప్పుడు నేర్చుకుని 3 నెలల నాటకాలు బాగా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడంతా ఈ సమాజాలు అవి పెట్టి 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ప్రాక్టీస్ పెట్టుకోవడం, ఆడడము, వెళ్ళిపోవడం. అది బాగుందా బాగలేదా, పద్యం అది కూర్చోందా లేదా అని ఆలోచన. రాగం ఒకటి జంపగా పాడేస్తే చాలు సార్. పద్య భావన ఇవన్నీ ఏం అవసరం లేదు సార్. వాళ్ళు పదవిచ్ఛేదన అవసరం లేదు, పద్య భావన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది పరిస్థితి సార్, ఉండే పరిస్థితి ఇప్పుడు మన జిల్లాలో ఉండే పరిస్థితి. దాన్ని తగ్గించుకోవాలి. ఇంకొకటి మన జిల్లాలో నేను గమనించింది ఏమంటే హార్మోనియం సౌండ్ తప్ప
పాటకు పాడేటటువంటి నటుని యొక్క వాయిస్ బయటకు రాలేదు సార్ అదే నేను అంటుండేది. ఎందుకంటే ఇప్పుడు సరిసమానం పాడేవాడిది వాంచేవాడిది సరిసమానం ఉండాలి సార్. సమానం ఉన్నప్పుడే బయట జనాలకు చేరుతుంది, ప్రజలకు చేరుతుంది సార్. అది కేవలం హార్మోనియమో లేకపోతే క్లారినెట్టో అది మాత్రమే డామినేట్ అయిపోతున్నటువంటి వీడియోలు చాలా. ఇప్పుడు ఎందుకు సార్ ఆయన మహానుభావుడు తెనాలి వెంకటేశ్వరరావు సార్ గారు అంత కళాకారుడు కదా. ఏ రికార్డింగ్లో కానీ ఏ నాటకంలో కానీ బాక్స్ ఎక్కడన్నా కూడా ఆయన మించిపోయింది ఒకసారి గమనించండి సార్. లేదు అది గమనించాలి మన కళాకారులు. అది గమనించుకుంటే చాలు ఇల్లంతా, వేరే అవసరం లేదు. ఎన్ని వందల నాటకాలు అంటాడు ఆయన మహానుభావుడు. ఆయన ఎక్కడే కానీ సార్ ఏ నాటకంలో కూడా ఏ రికార్డింగ్లో కూడా అక్షరము వినిపిస్తుంది సార్. మన అంత సౌండ్ గాత్రం ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క పదము వినిపిస్తుంది ఆయన పాడే పద్యం. ఇప్పుడు మనకు ఎక్కడ వినిపిస్తుంది సార్? వినిపిలే, బాక్స్ సౌండ్ మాత్రం వినపడుతుంది. అది మార్చుకుంటే బాగుంటుంది. కళాకారులని ప్రేక్షకులు ఆదరిస్తారు సార్. ఇంకా 2 నాళ్ళు కాలం గడుస్తారు సార్ ఈ కళ గురించి. ఇది చాలా మందికి మింగుడు పడినటువంటి విషయమే. అవును సార్. మరి మార్చుకోవాలా, మనకు అన్నం పెడుతున్నటువంటి కళా తల్లిని మనంతకు మనము దొక్కలో పొడవకూడదు, వెన్నుపోటు పొడచకూడదు అనేటువంటిది తెలుసుకోవాలా. మరి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. మరి మా ప్రేక్షకుల కోసం మీ మస్తిష్కంలో ఉన్నటువంటి మరొక పాటను పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాటతో ఏడిపించినారు, ఇంకో పాటతో నవ్వించడము, ఉల్లాసపరచడము చేయండి. పర్వాలే, అది చాలా మంచి రసం, అది నవరసాల్లో. పద్యం పాడుతుంది సార్ పాట. కానీ సార్ కానీ నాయన సుత లోహిత అగట सुवर्णमय ढोला खेल क्यों बासे, सुवर्णमय ढोला खेल क्यों बासे, पुटक नहीं रोसे तपीचो కొడుకు జాడలుగా దుఃఖించునా ఇక ఈ నీ సబు కాదిక పరితలము, ఇక ఈ నీ సబు కాదిక పరితలము నాకై కార్డ్ సీన్లో ఆయన ఏకాంతంగా పాడుకునేటువంటి గుర్తుకు తెచ్చుకొని పాడుకునేటువంటి సార్ ముల్తాను సార్, ముల్తాను మా బాబాయ్ సెట్ చేసిన. ఓకే ఓకే, చాలా మంది భాగేశ్వర్లో పాడతారు. అవును సార్. చాలా సంతోషం సార్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి సార్? మేము అందుకున్న సన్మానాలు సత్కారాలు అంటే ఇక్కడ నాటకాలకు వెళ్ళాం సార్. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, తెనాలి, నెల్లూరు, ఒంగోలు పోయిన వల్ల కూడా మాకు అమౌంట్ ఇచ్చి సన్మానం చేశారు సార్. మాకు ప్రతి ఒక్క సెంటర్, తెనాలి కూడా సార్ వాళ్ళు కూడా వాళ్ళు చేశారు. విజయనగరం శివగోపాలరావు సార్ వాళ్ళ ఊరికి కూడా పోయినాం సార్. అక్కడ కూడా ఆయన కూడా సన్మానం చేసి గౌరవంగా నాటకానికి పంపించారు. చాలా సంతోషం సార్. మరి మా తబలిస్ట్ పెద్దలు వారిని ఊరికే పెట్టినామనిపిస్తుంది. ఏదైనా ఒక ఈ కార్యక్రమాన్ని. ఓకే సార్, ఓకే సార్.
బాగుంది సార్. చక్కని పాటను మరి కంబగిరి అన్నగారి తబలా వాయిద్యంలో మీరు వాయించడం మా ప్రేక్షకులకు చూపించడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కళారంగ సేవ చేయాలని, ఈ కళారంగంలో ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకోవాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంస పత్రం తీసుకోవాలి. కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మీ దగ్గర ఎంతో విద్య నేర్చుకున్నటువంటి కంబగిరి గారు కూడా మిమ్మల్ని ఏదో చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు, స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. నేను కూడా పోతే హారం పైన ఓకే సార్. కళామ తల్లి ముద్దు బిడ్డ. మాకు అన్న పరిచయం లేదు, ఎప్పుడు ఆయన పరిచయం చేయలేదు, ఎప్పుడు చూడలేదు అన్నను, ఈ రోజే చూడటము. సరే, సంతోషం సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటే. అయ్యో నమస్తే.